సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఈ షేర్ మార్కెట్లో షేర్స్ అనేవి ఎందుకు ఇష్యూ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు ఈ వీడియో మీకు షార్ట్ అండ్ సింపుల్గా అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ కనుక షేర్స్ అనేవి ఇష్యూ చేసింది అనుకోండి, ఆ షేర్స్ అని మనం కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఏమవుతామంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకేనా? ఆ కంపెనీ యొక్క ఆస్తుల్లో, అంతేకాకుండా ఏంటంటే ఫ్యూచర్లో ఉండే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు కూడా వాటా ఉన్నట్టే. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ. ఆ కంపెనీకి ఏంటంటే ఒక ₹1,00,00,000 కావాలి. ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి. ఓకేనా? వాళ్ళు కొంచెం పెద్దదిగా చేసుకోవడానికి వాళ్ళకి ₹1,00,00,000 కావాలి. ఓకేనా? సో వాళ్ళు ఆ ₹1,00,00,000 తీసుకొచ్చుకోవడానికి టోటల్గా 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే బ్యాంక్ వెళ్ళాలి, లేదంటే ఈ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో దీంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకేనా? వాళ్ళు ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నారు అనుకోండి, సో ₹1,00,00,000 తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు లాక్స్లో ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి, సో దాంట్లో ఏంటంటే వాళ్ళకు కొంచెం ఎక్స్పాన్షన్ అనేది మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి, సో అది కాకుండా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఓకేనా? ఇక్కడ వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ₹1,00,00,000కి సంబంధించిన కొన్ని షేర్స్ని వాళ్ళు దీంట్లో రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ₹1,00,00,000 అనుకోండి, ఆ ₹1,00,00,000లో వాళ్ళు ఒక 1,00,000 షేర్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఒక్క షేర్కి ₹100 అవుతుంది. ఓకేనా? అలా మనం ఎన్నైనా షేర్లు అయితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అని కొనుక్కున్నాం అనుకోండి, ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. ఓకేనా? ఆ అమౌంట్‌ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారు అనే దాని పైన డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళ కంపెనీని మంచిగా ఎక్స్పాండ్ చేసుకొని ఆ ₹1,00,00,000ని డబుల్ చేసినా, త్రిబుల్ చేశారనుకోండి, మనకొచ్చే ప్రాఫిట్‌లో కూడా డబుల్, త్రిబుల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అమౌంట్‌నంతా కూడా యూజ్ చేయకుండా వాళ్ళంతా కూడా లాస్‌లోకి తీసుకెళ్లారనుకోండి, మన యొక్క అమౌంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేశామో అది కూడా లాస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? అదంతా కూడా కంపెనీ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ యొక్క సీఈఓ ఎవరు, వాళ్ళు ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళకున్న అప్పులేంటి అని చెప్పేసి క్లారిటీ రిసర్చ్ చేసిన తర్వాతనే మనమైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్‌ని ఈ స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినిట్‌గా అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.